హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము క్లాస్ 10 ఎస్ఎస్సి 2025-26 బ్యాచ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. 100 మార్కులకు 10 పరీక్షలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి వెల్లడి. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు అనుసరించే విధానంపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం స్పష్టత అయితే వచ్చింది. అదేంటి అంటే 10వ తరగతి తుది ఫలితాల్లో ఇంటర్నల్ మార్కులు ఉండవని తేల్చి చెప్పింది. సో ఇంటర్నల్ మార్క్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్టర్నల్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ మార్కులను వార్షిక పరీక్షల్లో అంటే ఫైనల్ ఎగ్జామ్లో పరిగణనలోకి తీసుకోబోమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేడింగ్ మార్కుల శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకన రద్దు అయినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీజీ ప్రాసెస్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనే ఉద్దేశాన్ని ఆయన ఖండించారు. అంటే అది రాంగ్. అయితే సిసిఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. 2025-26 విద్యా సంవత్సరంలో 1 నుండి 10 తరగతి విద్యార్థులందరికీ నిరంతర సమగ్ర మూల్యాంకనం సో సిసిఈ అమలవుతుందని అన్నారు. అన్ని తరగతులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ, సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సో ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకు కూడా మనకి ఎఫ్ఏ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, కానీ ఆ ఎగ్జామ్స్ మార్క్స్ మాత్రం ఫైనల్ ఎగ్జామ్లో ఇంక్లూడ్ అవ్వవు. దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ సర్క్యులర్. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో మీకు చెప్తాను. ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఇష్యూడ్ వైడ్ the reference 8 cited the procedure of awarding 100% marks to external assessment is modified and it will be implemented from the academic year 2025-26. So 100% marks ఫైనల్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి వాళ్ళకి 2025-26లో ఇంప్లిమెంట్ చేస్తారని ఇవ్వడం జరిగింది ఇక్కడ. కాకపోతే 80% మార్క్స్ ఎక్స్టర్నల్ అండ్ 20% ఇంటర్నల్ మార్క్స్ విల్ కంటిన్యూ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. 2024-25 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళకి 80% ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అండ్ 20% ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ యాడ్ అవుతాయని ఇవ్వడం జరిగింది. సో ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళకి. సో అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది 3 years నుంచి అనేది మీకు వివరంగా చెప్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో 2023-24లో మనకి ఈ విధంగా ప్యాటర్న్ ఉంది. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది. 20 మార్క్స్ ఇంటర్నల్ ఏవైతే వచ్చాయో ఎఫ్ఏ మార్క్స్ యావరేజ్ తీసుకొని ఈ 80 మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ అండ్ 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ కలిపి యాడ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్కి 60 వచ్చాయనుకోండి, 20కి 17 మార్క్స్. ఇక్కడ మీకు 77 మార్క్స్కి సిజిపిఏ యాడ్ చేసేవాళ్ళు. అంటే మీకు 77 మార్క్స్ వచ్చాయనుకోండి, మీ సిజిపిఏ 8 జీపీఏ అని ఇవ్వడం జరిగింది. అంటే 2023-24లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే ఎస్ఎస్సిలో 80 మార్క్స్ ఎక్స్టర్నల్ క్వశ్చన్ పేపర్, 20 మార్క్స్ ఇంటర్నల్, ఆ వచ్చిన మార్క్స్ని సిజిపిఏ విధంగా ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ 2024-25 బ్యాచ్ వాళ్ళకి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అంటే 80% మార్క్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామినేషన్ పేపర్ అండ్ 20% ఇంటర్నల్ మార్క్స్. సో 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 20 ఇంటర్నల్ మార్క్స్ కలిపి 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వాళ్ళకి 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్నల్లో, టోటల్ 100 మార్క్స్. కానీ ఇక్కడ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్కి 80కి 60 వచ్చాయనుకోండి, 20కి 18 మార్క్స్, టోటల్ 78 మార్క్స్ ఇదే విధంగా ఇవ్వడం జరిగింది. మార్క్స్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 80-20 ప్యాటర్నే, కాకపోతే సిజిపిఏ విధంగా ఇవ్వడం జరిగింది, జీపీఏ అంటాము. కానీ లాస్ట్ ఇయర్ వాళ్ళకి 24-25 బ్యాచ్ వాళ్ళకి సిజిపిఏ లేదు, జీపీఏ సిస్టమ్ లేదు, వీళ్ళకి మార్క్స్ సిస్టమ్ ఉంది. కానీ ఈ విద్యా సంవత్సరం అంటే 2025-26 వాళ్ళకి ఓన్లీ 100% క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి ఇంటర్నల్ మార్క్స్ ఇవ్వడం జరగదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని అనొచ్చు. ఎందుకు సార్ మీరు డిసడ్వాంటేజ్ అంటున్నారంటే, 80 మార్క్స్కి మనం ఎంత వస్తే అంత మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్కూల్ వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ ఇగ్నోర్ చేస్తారు. అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉండవు, మినిమం 17 అయినా 18 అయినా ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా దానికి 18 అడ్వాంటేజే మీ టోటల్లో. కానీ ఇక్కడ అలా ఉండదు, మీకు ఈ 20 మార్క్స్ కూడా ఎగ్జామ్ పేపర్ రాయాల్సి ఉంటుంది. సో ఇది మీకు కొంచెం డిసడ్వాంటేజ్. కాకపోతే మీరు ఏం డిసడ్వాంటేజ్గా ఫీల్ అవ్వకండి. నేను 2 to 3 మోడల్ పేపర్స్ ఏ విధంగా రాబోతుంది అనేది ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. 100 మార్క్స్ కాబట్టి నేను 2 to 3 మోడల్ పేపర్స్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ అనేది మీకు వివరంగా వీడియోస్లో పెడతాను. ఇప్పుడైతే కొంచెం పాలిసెట్ మీద కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత నా ఫుల్ ఫోకస్
ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పైననే ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకోండి. ఏదైనా ఫర్దర్ నోటిఫికేషన్ వస్తే మీ వరకు రీచ్ అవుతాయి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.